మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మన పిఆర్ అకాడమీలో తెలంగాణ కోర్టుకి జాబుకు సంబంధించినటువంటి అన్ని రకాల ఇన్ఫర్మేషన్ అందిస్తూ, అలాగే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఓరల్ ఇంటర్వ్యూ డేట్స్కి సో ప్రతి ఒక్కరు అయితే కాల్ లెటర్ డౌన్లోడ్ చేశారు. వీరికి సంబంధించినటువంటి ఓరల్ ఇంటర్వ్యూ వారికి ఉన్నటువంటి డేట్ ప్రకారం ఓరల్ ఇంటర్వ్యూ ఉంటుంది. కానీ ఓరల్ ఇంటర్వ్యూలో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా ఉంటుంది, దాని గురించి అవగాహన కల్పించడానికి ఈ క్లాస్ చేయడం జరిగింది. రైట్, ఇప్పుడు ఓరల్ ఇంటర్వ్యూలో మనం దేని గురించి మాట్లాడతామంటే ఎగ్జామినర్కి సంబంధించినటువంటి జాబ్. హైకోర్టులో ఎగ్జామినర్, డిస్ట్రిక్ట్ కోర్టులో ఎగ్జామినర్కి అయితే ఓరల్ ఇంటర్వ్యూ ఉండదు, కానీ హైకోర్టులో ఎగ్జామినర్కి 10 మార్క్స్కి ఓరల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ తెలంగాణ హైకోర్టు గురించి మీకేమైనా తెలుసా? సో ఇలాంటి క్వశ్చన్స్ మొత్తం అడుగుతారు, వాటన్నిటికి మనం సమాధానం చెప్పాలి. సో ఎలా ఉండాలి ఏంటి వాటి గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనలిసిస్ అండ్ ఎక్స్ప్లెనేషన్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు వన్ అండ్ ఆల్ ది ఆస్పిరెంట్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ దెర్ ఇస్ టైమ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ది ఆస్పిరెంట్. రైట్, తెలంగాణ హైకోర్టుకు సంబంధించినటువంటి హైకోర్టు గురించి మీకు ఏమైనా తెలుసా అంటే ప్రతి ఒక్కరు ఏం చెప్తాం, ఎస్ తెలంగాణ హైకోర్టు అనేది ఇది రాష్ట్రానికి అత్యుత్తమైనటువంటి న్యాయస్థానం. మరి దేశంలో అంటే సుప్రీంకోర్టు, అది అందరికీ తెలుసు. అయితే ఇది ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్లో ఉంది. సో ఇది హైదరాబాద్. మనం దీని గురించి తెలుసా మీకంటే దాని గురించి మనం చెప్తాం. మళ్ళీ ఎక్కడ ఉంది ఏంటని అడగరు. దీని గురించి చెప్పండి అని చెప్పేటప్పుడు తెలంగాణ హైకోర్టు మన రాష్ట్రానికి అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం. ఇది హైదరాబాద్లో ఉంది. ఇది భారత రాజ్యాంగ పరిరక్షణ ప్రకారమే పనిచేస్తుంది. మన యొక్క రాజ్యాంగాలు ఏదైతే అంటే న్యాయంగా దాన్ని పరిరక్షించడానికి, న్యాయాన్ని అమలు చేయడానికి, న్యాయాన్ని అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని మనం చెప్పాలి. ప్రతి ఒక్క పౌరుల ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో దాన్ని పరిరక్షించడానికి ఎల్లప్పుడూ తన ఒక పని చేస్తూనే ఉంది. మరియు దిగువ ఉన్నటువంటి న్యాయస్థానాలు ఏవైతే ఉన్నాయో వారి యొక్క నియమాలు మరియు నిర్ణయాలు పరిరక్షించడానికి మరియు సంరక్షించడానికి కూడా ఈ అత్యున్నతమైన న్యాయస్థానం పనిచేస్తుందని చెప్పాలి. సో ఇలా అనేక రకాల విషయాలు మనం చెప్తే బాగుంటుంది అంటారు. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది హైకోర్టు. నెక్స్ట్, హైకోర్టులో ఎగ్జామినర్ యొక్క ప్రధాన విధులు ఏంటి? ఎస్, మీరు ఎగ్జామినర్ పోస్ట్ క్వాలిఫై అయ్యారు కదా, దీనికి సంబంధించినటువంటి విధులు ఏంటి, డ్యూటీస్ ఏంటి అనేది మీకు అడుగుతారు. సో ఎగ్జామినర్ పోస్ట్గా, ఎగ్జామినర్ అంటే పేపర్ విలేషన్ చేసేవాడు కాదు కదా, ఇక్కడ ఎగ్జామినర్ అంటే డిఫరెంట్. కోర్టులో ఉన్నటువంటి ఎగ్జామినర్ యొక్క విధులు ఏంటి గురించి అడుగుతారు. కోర్టులో ముందు మనం తెలుసుకోవాలి, హైకోర్టులో ఉన్నటువంటి ఎగ్జామినర్, డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా ఎగ్జామినర్ పోస్ట్ ఉంది, కానీ అక్కడ ఓరల్ ఇంటర్వ్యూ లేదు, 100 మార్క్స్ ఎగ్జామినేషన్. ఇక్కడ మాత్రమే ఎగ్జామినర్కి 10 మార్క్స్ ఉంటుంది. సో ప్రధాన విధులు ఏంటి మనం చెప్పాలంటే, కోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్లు ఏవైతే ఉన్నాయో, దరఖాస్తులు, పిటిషన్లు, అలాగే అప్పీళ్ళు మరియు ఇతర న్యాయపరమైనటువంటి పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించాలి. సో ఎగ్జామినేషన్ చేయాలి. దేనికమా పిటిషన్లు, అలాగే దరఖాస్తులు, అలాగే అప్పీళ్ళు మరియు న్యాయపరమైనటువంటి పత్రాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి క్లీన్గా ఎగ్జామిన్ చేయాలి, దీని యొక్క డ్యూటీ. నెక్స్ట్, ఏ పత్రాలు అయితే కోర్టుకి సంబంధించినవో వాటికి చట్టాలకి అనుగుణంగా ఉన్నాయో లేవో అవి కూడా ఎగ్జామిన్ చేయాలి, అబ్జర్వ్ చేయాలి, తనిఖీ చేయాలి. మరియు అవసరమైనవి మరి అవసరం లేనివి, అవసరమైన స్టాంపులు కానీ కోర్టు ఫీజులు సరిగ్గా చెల్లుబడ్డాయో లేదో, అంటే యూస్ఫుల్ ఉన్నాయో లేదో వాటిని నిర్ధారించాలి. సో పత్రాల్లో ఉన్నటువంటి ఏదైతే నోటీస్, సర్క్యులర్ ఏవైతే ఉంటాయో వాటిలో అక్షర దోషాలు కానీ, మళ్ళీ అసంపూర్ణంగా ఉన్న వాక్యాలు కానీ, లేదా అసంపూర్ణమైన సమాచారం కానీ ఉన్నాయా లేదా, ఒకవేళ ఒక సమాచారం ఇస్తే ఆ సమాచారం సంపూర్ణంగా ఉందా లేదా, వీటన్నిటి గురించి అవగాహన, ఈ అబ్జర్వేషన్ చేయాల్సిన బాధ్యత ఎవరిదంటే ఈ ఎగ్జామినర్ పోస్ట్ సెల్. నెక్స్ట్, సమర్పించినటువంటి ఫైల్స్ ఏవైతే, అనుబంధమైనటువంటి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైల్స్లో ఏమైనా లోపాలు ఉన్నాయా, సో దాంట్లో ఏమైనా లోపాలు ఉంటే దాన్ని ఐడెంటిఫికేషన్ చేయడం. ఓకే, ఇటువంటి సో ఏవైతే నోటీస్, సర్క్యులర్ ఏవైతే ఉంటాయో, పత్రాలు ఏవైతే ఉంటాయో, సో వాటికి సరైనటువంటి ఆర్డర్లో ఉందా లేదా, అక్కడ ఉన్నటువంటి మేటర్ ఏదైతే విషయ సూచిక ఉంటుందో దానిపైన సరిగ్గా ఉన్నాయా లేదా, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా,
సెంటెన్స్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఒక వరుస క్రమంలో ఉందా లేదా, ఒక మీనింగ్ఫుల్ వాక్యం ఉందా లేదా, ఇవన్నీ కూడా అబ్జర్వేషన్ చేసి ఇవన్నీ ప్రాసెస్లో ఉన్నాయా లేదా, సో కరెక్ట్గా ఉన్నాయా లేదా, అది మనం చేసిన ఫైల్ కూడా ప్రాసెస్లో వెళ్తుందా లేదా, స్పీడ్లో ఉందా లేదా, ఎక్కడైనా ఆగిపోయి ఉందా అనేది ఇవన్నీ కూడా అబ్జర్వేషన్ చేయాలి. సో ఈ అబ్జర్వేషన్ డ్యూటీయే ఎగ్జామినర్ యొక్క డ్యూటీ. ఓకే, నెక్స్ట్ సివిల్ కేస్ మరియు క్రిమినల్ కేసు మధ్య తేడా ఏంటని మీకు అడుగుతారు. దీనిపైన ప్రాథమికమైన అవగాహన కోసం అడుగుతారు. సో డూ యూ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ది సివిల్ కేస్ అండ్ క్రిమినల్ కేస్? వీ హ్యావ్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ ది సివిల్ కేస్ అండ్ క్రిమినల్ కేస్. ఈ రెండింటిపైన మనకి ఖచ్చితంగా అవగాహన ఉండాలి. ఓకేనండి. మళ్ళీ వాట్ ఈస్ ద సివిల్ కేస్? సివిల్ కేస్ అంటే ఏంటి, క్రిమినల్ కేస్ అంటే? సివిల్ కేస్ అంటే ఒక వ్యక్తి లేదా ఒక సంస్థల మధ్య హక్కుల గురించి వివాదాలు. సో నాకు ఇది రైట్స్ ఉంది, తను అంటే నాకు ఇది హక్కు ఉంది. అది ఆస్తి హక్కు కావచ్చు, ఆస్తి తగాదాలు కావచ్చు, ఒక అన్నదమ్ముల మీద ఆస్తి తగాదాలు, లేదంటే ఏదైనా ఒక ప్రాపర్టీ కోసం అగ్రిమెంట్ అయి ఉంటుంది, పార్ట్నర్షిప్. సో అలాగే కుటుంబ వివాదాలు, లేదా విడాకులు, లేదా భరణం అంటాం మనం, కట్నం. ఓకే, వాటికి సంబంధించినటువంటి కేసులన్నీ కూడా దేనికి కూడా వస్తాయి, సివిల్ కేసు కింద వస్తాయి. ముఖ్యంగా ఎక్కువ గొడవలు దేనికోసమే, ప్రాపర్టీస్కి వస్తుంది కదా, ప్రాపర్టీస్. అలాగే ఆస్తులు, స్థిరాస్తులు, వీటి గురించి అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి స్థితి. ఎక్కడ దీనికి ఎవరైతే సాధారణంగా నష్టపోతున్నారో లేదా, సో వాటికి సంబంధించినటువంటి అన్ని కేసులు కూడా ఏమొస్తుంది అంటే సివిల్ కేసు. మరి క్రిమినల్ కేసు అంటే దేనికి ఉండి వస్తాయి? సో దొంగతనం, ఇది కూడా క్రిమినల్ కేసే. హత్య, దాడి, మోసం, ఇవన్నీ కూడా సమాజంలో జరుగుతున్నవి అన్నీ కదా. హత్య, దాడి, మోసం, మరి దొంగతనం, ఇవన్నీ కూడా దేనికి వస్తుంది, క్రిమినల్ కేసు వస్తాయి. సో ఇక్కడ ప్రభుత్వం ఓకే నేరస్తుడి అప్పుడు ఏం చేయాలి, ప్రభుత్వం అయినా నేరస్తుడి పైన విచారణ జరిపి శిక్షించాలి, లేదా కోర్టు అయినా ఈ 4 క్రైటీరియాలను ఉన్న వ్యక్తిని శిక్షించాలి. సో ఆ నేరం రుజువు అయితే ఆ నేరస్తుడికి కోర్టు వారు శిక్షించి జైలుకి పంపించడం జరుగుతుంది. సో ఇలా 2 విధాలు, ప్రభుత్వం అయినా శిక్షించవచ్చు, కోర్టు అయినా శిక్షించవచ్చు. సో దాన్ని మనం ఏంటంటే క్రిమినల్ కేసు అంటాం. భారతదేశం లేదా తెలంగాణలో న్యాయస్థానాలు ఓకే న్యాయస్థానాల గురించి సోపాన క్రమంగా చెప్పండి అంటారు. సో ఇక్కడ భారతదేశం లేదా తెలంగాణలో ఉన్నటువంటి మనం ఒక ఆర్డర్ ఏదైతే ఉందో, మనం యాక్చువల్లీ ఏంటంటే భారతదేశం లేదా తెలంగాణ ఒక ఆర్డర్ ఎన్ని రకాలు ఉంటాయి. సో దేశంలో అన్నిటికంటే హైయెస్ట్ న్యాయస్థానం ఏంటమ్మా, సుప్రీంకోర్టు ఉంటుంది. ఏటుంటుంది, సుప్రీంకోర్టు. తర్వాత ఉంటుంది, ప్రతి రాష్ట్రానికి దాని అండర్లో ఉంటుంది, హైకోర్టు ఉంటుంది. హైకోర్టు అండర్లో ఉంటుందమ్మా, డిస్ట్రిక్ట్ కోర్టు ఉంటుంది. ఇది తెలుసుకోవాలి మనం. ఓకేనా, డిస్ట్రిక్ట్ కోర్టు కింద ఉండదమ్మా, సెషన్ కోర్టు ఉంటుంది దాని ఆర్డర్. మరి సెషన్ కోర్టు తర్వాత ఉంటుంది, మెజిస్ట్రేట్ కోర్టు. ఓకే, 5వది మెజిస్ట్రేట్ కోర్టు, తర్వాత జ్యుడిషియల్ కోర్టు. ఓకేనా, సో ఇవి ముఖ్యంగా ఉన్నాయి. సో దేనికంటే ఏంటి, సో ఇప్పుడు ప్రతి ఒక్క దాని గురించి మనం ఇక్కడ తెలుసుకోవాలి. సో ఇక్కడ ఇవన్నీ దేనికి వస్తాయి, ఈ హైకోర్టు ఇక్కడ సబార్డినేట్ కింద వస్తాయి కదా, సబార్డినేట్ కోర్టు కింద వస్తాయి ఇవన్నీ. ఈ జిల్లా కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, తర్వాత మనం సెషన్ కోర్టు, సివిల్ కోర్టు ఏవైతే మెజిస్ట్రేట్ కోర్టు అనో ఇవన్నీ కదా సబార్డినేట్ కింద వస్తాయి. రైట్, సో దీని గురించి ఇవి మనం తెలుసుకున్నాం. సో ఒక్కొక్క ఈ డిస్ట్రిక్ట్ కోర్టు జిల్లా స్థాయిలో ఉన్న ప్రధాన న్యాయస్థానం అంటాం. దేశానికి ఎలాగైతే సుప్రీంకోర్టు, డిస్ట్రిక్ట్లో జిల్లా కోర్టు అయితే ప్రధాన న్యాయస్థానం. మరి దాని కింద ఉన్నటువంటి సివిల్ జడ్జి కోర్టు కానీ, మెజిస్ట్రేట్ కోర్టు కానీ, లేదంటే సెషన్ కోర్టు కానీ. ఇక్కడ ఈ సెషన్ కోర్టులు ఏంటంటే ఓన్లీ సెషన్ కోర్టులు ఏంటంటే క్రిమినల్ కేసు మాత్రమే ఇక్కడ చేస్తారు. మరి సివిల్ జడ్జి కోసం, ఈ సివిల్ జడ్జి కోర్సులో మనం ఏంటి చేస్తామంటే సివిల్ జడ్జి కోర్సు ఏదైతే ఉందో సివిల్ జడ్జి. సో సివిల్ జడ్జి కోర్టులో ఏం చేస్తారు అంటే ఓన్లీ సివిల్ కేసులని. మరి మెజిస్ట్రేట్లు అంటే చిన్నపాటి క్రిమినల్ కోర్సులో కూడా మెజిస్ట్రేట్ కోర్టులో న్యాయ నిర్ణయాలు ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది కోర్ట్స్. ఓకే, తెలంగాణ రాజధాని అంటే అందరికీ తెలుసు, తెలంగాణ, హైదరాబాద్ అనేసి దీని గురించి తెలుసు. సో ఇట్ ఈస్ ఏ స్మాల్ క్వశ్చన్. సో ఇక్కడ ఉన్నటువంటి కోర్టు పేరేంటి అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి కోర్టు. తర్వాత ఎక్కడి కోర్టుకు సంబంధించి అనేక రకాల క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఓకే, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఇది ప్రజెంట్ మన జీకేలో అడిగినటువంటి క్వశ్చన్. సో ప్రజెంట్ హైకోర్టు న్యాయమూర్తి ఎవరు పేరు చెప్పాలి. నెక్స్ట్ ఎక్కడ మనం ఏదైనా
పాత్రలో ఖచ్చితత్వం మరియు వివరాలపై శ్రద్ధ యొక్క ప్రాముఖ్యత. ఏదైనా మనం చేసాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని మనం చేసేటప్పుడు ఆ పని పట్ల మనకి ఎంత అక్యురసీ మరియు అటెన్షన్ సో అది కలిగి ఉంటుంది. ఎందుకు వాటి కలిగి ఉంటాయి అని అడుగుతారు. సో న్యాయ ప్రక్రియలో ఖచ్చితంగా అక్యురసీ, స్పష్టత చాలా అవసరం. తర్వాత ఏదైనా ఒక వర్క్ చేసేటప్పుడు అటెన్షన్గా మనం చేయాలి. సో న్యాయ ప్రక్రియ కీలక పాత్ర పోషించేది ఏంటంటే అటెన్షన్, ఖచ్చితత్వం, అక్యురసీ, తర్వాత అటెన్షన్. ఓకే, ఈ రెండు లేనప్పుడు చాలా ఈ ప్రమాదం వస్తుంది. సో కాబట్టి ఎక్కడ ముఖ్యంగా ఈ రెండు విషయాలు గుర్తుంచుకోవాలి, అటెన్షన్ అండ్ అక్యురసీ. దీనితో పాటు సమయం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత న్యాయ సేవలు, తర్వాత సీక్రెసీ, విశ్వసనీయత ఎక్కడ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి ఇక్కడ కోర్టు ప్రాంగణంలో మనం చేసేటప్పుడు వీటిపైన మన సంపూర్ణమైన అవగాహన ఉండాలి. సో రైట్, సో ఇవన్నీ కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు అసలైన క్వశ్చన్, ఇప్పుడు బేసిక్ ఇన్ఫర్మేషన్ గురించి, అసలైన ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. ఇప్పుడు బేసిక్ ఇన్ఫర్మేషన్ కొన్ని తెలుసుకుందాం. బేసిక్లో మిమ్మల్ని పరిచయం చేసుకోండి ప్రతి వచ్చిన వెంటనే మిమ్మల్ని క్వశ్చన్ వేయడం జరిగింది. సో అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడిగేటప్పుడు యూ కెన్ స్పీక్ అబౌట్ యువర్ సెల్ఫ్. సో మీ గురించి, మీరు ఎక్కడ చదువుకున్నారు, ఎలా, సో వాట్ ఈస్ జస్ట్ 2 to 3 lines, మరి కంటే ఎక్కువ చెప్పొద్దు. హౌ యూ కంప్లీట్ యువర్ గ్రాడ్యుయేషన్ అండ్ వేర్ యూ ఫ్రమ్, డిస్ట్రిక్ట్ అండ్ నేమ్. సో దిస్ ఇస్ సింపుల్, అంతే. మరి ఎక్కువ చెప్పొద్దు, మరి అరగంట పావుగంట మీరు చెప్పొద్దు. ఓకేనా? సో నెక్స్ట్, మీరు తెలంగాణ హైకోర్టు ఎగ్జామినర్ ఉద్యోగాన్ని ఎందుకు దరఖాస్తు చేసుకున్నారు? సో సింపుల్, వై యు ఆర్ అప్లైడ్. ఎస్, ఈ సంస్థలు కానీ లేదా ఈ వ్యవస్థల పని చేయడం నాకు చాలా ఆసక్తిగా ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వంలో నేటి జనరేషన్లో నేను న్యాయాన్ని కాపాడుతుంది. సమాజంలో ఏదైనా ఒకటి న్యాయ పరిపాలన ఉందా, న్యాయ వ్యవస్థ. సో అటువంటి వ్యవస్థలో కూడా నేను నా సేవని అందించడానికి ప్రయత్నిస్తున్నాను. కాబట్టి అటువంటి గొప్ప వ్యవస్థలను పనిచేయడం నాకు అదృష్టంగా భావించాను. అందుకోసం ఇటువంటి ఎగ్జామినర్ పోస్టు అప్లై చేయడం. తర్వాత ఈ ఎగ్జామినర్ పోస్ట్ అనేది చాలా బాధ్యతతో కూడినటువంటి మరియు అక్యురసీ, ఇంతకుముందే మనం మాట్లాడాం కదా, అక్యురసీ అండ్ రెస్పాన్సిబిలిటీ. సో ఈ రెండు ఉంటేనే ఈ పోస్ట్ ఉన్నాయి. సో ఎగ్జామినర్ పాత్రలో ఉన్నటువంటి ప్రతిదీ ఎక్కువ గౌరవంగా ఉంటుంది. సో కాబట్టి అందుకోసమే ఈ గౌరవమైన పదంలో నేను చేయడానికి నేను సెలెక్ట్ చేసుకున్నాను అని మీరు చెప్తారు. ఓకే, సో ఎందుకంటే ముఖ్యంగా న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి కోర్టు రికార్డులు కానీ, తర్వాత పరిశీలించడంలో కానీ, పత్రాలు పరిశీలించడం కానీ, డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి ఒక పరిశీలన ఎక్కువ స్కిల్ కావాలి. ఆ స్కిల్ నాలో ఉన్నాయి కాబట్టి దాన్ని నేను అందుకోసం అప్లై చేశాను అని చెప్పడం జరిగింది. మరి మీ యొక్క బలహీనత, వాట్ ఈజ్ యువర్ ఎబిలిటీ అండ్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్. మీ గురించి మాట్లాడితే మీ బలహీనత అని చెప్పాలి. సో బలం ఏంటి, రెండు లేదా మనం ఏదైనా చెప్పవచ్చు ఏదైనా. సో మీరు గురించి నా బలం ఏంటంటే నా అటెన్షన్ మైండ్, నా అక్యూరసీ, లేదు అంటే నా డెడికేషన్. మరి బలహీనత అంటే కొన్ని చిన్న చేసేట ఓవర్లుక్ కానీ, ఓవర్ కాన్ఫిడెంట్ కానీ, లేకపోతే ఇటువంటి చిన్న బలహీనత అంటే లేదంటే దాని గురించి డీటెయిల్గా తెలుసుకోవడం నాకు శ్రద్ధ ఉండదు. సో చాలా సందర్భం ఇలా ఎటువంటి వీక్నెస్ అనేసి చెప్పవచ్చు, కానీ ఎక్కువ వీక్నెస్ చెప్పొద్దు. ఎగ్జామినర్ విధులు ఏమిటో మీకు తెలుసా? దీని యొక్క విధులు ఏంటి అనేసి మీకు అడుగుతారు. సో దీని యొక్క విధుల గురించి మీరు అడిగేటప్పుడు డూ నో ద ఎగ్జామ్ డ్యూటీస్? ఎస్, వీ నో. సో నమూనాగా మనం ఏం చెప్పాలంటే ఎస్ నాకు తెలుసు. ఎంతవరకు అంటే ఒక హైకోర్టులో ఎగ్జామినర్గా ఏదైతే ఇంతకుముందు అన్నాం పిటిషన్లు, దరఖాస్తులు మరియు కోర్టు పత్రాలు ఏవటో వాటిని సరైన విధంగా పరిశీలించి సరిగ్గా ఉన్నాయో లేదో, పూర్తి స్థాయిలో దాన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదా ఇది చెక్ చేసే బాధ్యత నాది. దానికి సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసే బాధ్యత, దట్ ఈస్ ద మెయిన్ డ్యూటీ ఆఫ్ ది ఎగ్జామినర్. నెక్స్ట్ స్టాంపింగ్ అని, ఫైలింగ్ అని, సో అనుసంధాన డాక్యుమెంట్ కానీ పర్ఫెక్ట్గా ఉందా లేదో, సరిగ్గా జతపరిచి ఉన్నాయో లేదో, ఒక ఆర్డర్ రూపంలో ఉందా లేదా అనేవన్నీ కూడా చెక్ చేయడం నా బాధ్యత. దిస్ ఈస్ ద మెయిన్ డ్యూటీ ఆఫ్ మైండ్. డూ యూ నో వాట్? ఓకే, డ్యూటీస్. నెక్స్ట్, ఒత్తిడితో కూడినటువంటి పరిస్థితుల్లో మీరు ఎలా ఎదుర్కొంటారు? ఏదైనా ఒక ప్రెజర్ పడేటప్పుడు అటువంటి సిచ్యువేషన్ వచ్చేటప్పుడు మీరు దాన్ని ఎలా అధిగమిస్తానంటే, నన్ను నేను ప్రశాంతంగా ఉంచుకుంటాను. ఫస్ట్ ఒత్తిడి నాలో పనిలో పెంచుకుంటాను కానీ నాలో ఒత్తిడిని పెంచుకోను. ఓకేనా? సో నాలో ఒత్తిడి పెంచుకున్న నాలో నేను ప్రశాంతంగా వచ్చి వర్క్లో ఒత్తిడి పెంచుకుని సరైన సమయానికి ఒక్కొక్క పని అవుతుండే ఒక ఆర్డర్ రూపంలో పనిచేసి సమయపాలన ఉపయోగించి నేను పని అనుకున్న టైంలో నేను పూర్తి చేస్తానని చెప్పాలి. ఓకే, సో దిస్ ఇస్ ద ఇలాంటి క్వశ్చన్స్ మీకు అడగడం జరుగుతుంది. నెక్స్ట్,
మీ 5 ఏళ్ళ ప్లాన్ కానీ నెక్స్ట్ వాట్ ఈజ్ యువర్ ఫ్యూచర్ 5 years ప్లాన్ అనేసి అడగవచ్చు. సో మీ ప్రమోషన్ గురించి కానీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి వర్క్ గురించి కానీ అటువంటి సో మీకు ఉన్నటువంటి ఆలోచన చెప్పాలి. ఈ 5 years కూడా చాలా డెడికేషన్ చేస్తాను, వర్క్ చేస్తాను, నేర్చుకుంటాను, ప్రతి పనిని ఇంకా రోజు నేను అక్యురసీ స్పష్టత నేర్చుకుంటాను, 5 yearsలో నన్ను నేను చాలా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాను అని చెప్పవచ్చు. నెక్స్ట్ వాట్ యు నో అబౌట్ ది తెలంగాణ హైకోర్టు. తెలంగాణ హైకోర్టు గురించి ఏం తెలుసు అంటే ఇప్పుడు మనం మాట్లాడే తెలంగాణ హైకోర్టు గురించి ఏం తెలుసు అంటే చాలా విషయాలు తెలుసు. మన రాష్ట్రంలో అది ముఖ్యమైనటువంటి న్యాయస్థానం, ఇది రాష్ట్రానికి దిక్సూచి, రాష్ట్రానికి న్యాయపరమైన సంరక్షణ చేసినటువంటి ఒకే ఒక వ్యవస్థ అది మన తెలంగాణ హైకోర్టు అని కూడా చెప్పవచ్చు. ఓకే, చాలా ప్రాముఖ్యతగా కనిచినటువంటి. నెక్స్ట్ సో మీరు ఎప్పుడైతే ఎగ్జామినర్ పోస్ట్ మీకు వచ్చిందో ఎప్పుడు మీరు ఒక టీం రూపంలో ఎలా మీరు పనిచేస్తారంటే మనం ఏం చెప్పాలి అంటే ఈ అందరికీ కొలాబరేటివ్గా ప్రతి ఒక్కరికి సహకారంలో నా వరకు నాకు ఎంతవరకు సాయం అందించాలో నేను ఎంతవరకు సాయం అందించి ఒకరినొకరు సహాయపడుతూ సహాయాన్ని చేస్తూ గతంలో ఎక్కడెక్కడ మిస్టేక్ జరిగేదో వాటిని రెక్టిఫై చేసి రానున్న రోజుల్లో మిస్టేక్స్ రాకుండా సహ ఉద్యోగితో పాటు కలిసిమెలిసి నేను పని చేస్తాను, నా ఒక సహకారాన్ని అందిస్తానని చెప్తాం. నెక్స్ట్ మీకు ఏమైనా అడుగు క్వశ్చన్స్ ఉన్నాయంటే సో నో క్వశ్చన్స్, సో నాకు ఎటువంటి క్వశ్చన్స్ అడిగడానికి ఏంటి లేవు సో అనేది మనం చెప్పాలి. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్. అంతకంటే మరి సో జనరల్ క్వశ్చన్స్ ఏంటంటే మరికొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. వాట్ ఈజ్ అబౌట్ మొన్న ప్రతి ఒక్క వీడియోలో దీని గురించి మనం మాట్లాడడం గత వీడియోలో కూడా మాట్లాడడం జరిగింది. ఏంటంటే సో హైకోర్టు జడ్జి ఎవరు, డిస్ట్రిక్ట్ కోర్టు ఎస్పీ ఎవరు, కలెక్టర్ ఎవరు, మీ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి పేరేంటి, సుప్రీంకోర్టులో ఎంతమంది న్యాయమూర్తులు ఉంటారు, డిస్ట్రిక్ట్ కోర్టులో హైకోర్టులో ఎంతమంది న్యాయమూర్తులు ఉంటారు, సో వాటి గురించి ఇప్పుడు ప్రజెంట్లో ఉన్నటువంటి న్యాయశాఖపరమైన మంత్రి ఎవరు, వీటి గురించి ఇలా అనేక రకాలమైన క్వశ్చన్స్ జనరల్ సంబంధం వీటి గురించి కూడా కొంత అవగాహన మీరు పొందితే చాలు. సో దిస్ ఇస్ ద డీటెయిల్ అంతకంటే మరి డిఫరెంట్ క్వశ్చన్. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మెయిన్ మనకు ఉండాల్సింది పంక్చువాలిటీ, డిసిప్లిన్ అండ్ టైం సెన్స్. ఈ 3 మాత్రం చక్కగా ఉండాలి. వాళ్ళకి అడిగిన క్వశ్చన్స్కి మాత్రమే సమాధానం చెప్పాలి, మిగతా విషయాలకు ఎక్కువ పోకూడదు. చాలా ఒబీడియంట్గా డీసెంట్గా మీరు రెస్పాన్స్ అయితే ఇవ్వాలి. సో ఎలా చేస్తే ఖచ్చితంగా ఆ 10 మార్క్స్లో మీకు ఎక్కువ మార్క్స్ వచ్చి మీకు ఉద్యోగం వచ్చే అవకాశం. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఎగ్జామినర్ ఓరల్ ఇంటర్వ్యూ. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. ఇంకో వీడియోలో ఇంకొక దాని గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ. సో వీడియో ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, హెల్ప్ఫుల్ అవుతుందంటే మీ యొక్క విలువైన మాట కామెంట్ రూపంలో తెలియపరచండి. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.